ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పెళ్లి చేసుకుంటే అందరూ నీకే ఉపయోగపడాలా? నీ కాళ్ళు కడగాలి, నీ ముడ్డి కడగాలి, నీకు అన్ని స్పెషాలిటీస్ చేయాలి, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి, నువ్వు పడిపోతే ఎత్తుకుని తిప్పాలి, నీకు రకరకాల యాంగిల్స్లో 1,00,000 ఫోటోలు తీయాలి. ఏంటి ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక అమ్మకన్న బిడ్డ అంటే ఏమనుకుంటున్నావు? నాకు బీపీ వచ్చేసింది ఈరోజు. నీ ఇష్టం వచ్చేట్టు వాడుకున్నావు సిగ్గు లేకుండా. నువ్వు ఒకరిని ప్రేమించానని పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చావు, చెప్పావు. ఈ అబ్బాయిని ఎందుకు చేసి? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ దంపతుల మిస్సింగ్ కేసు పెద్ద యూటర్నే తీసుకుందని చెప్పుకోవాలి. మధ్యప్రదేశ్ నుంచి దంపతులు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లి అదృశ్యమయ్యారని ఇంతకాలం భావించగా భార్యే భర్తను చంపించిందని తాజాగా తేలింది. ఈ మేరకు 3 కాంట్రాక్ట్ కిల్లర్ల చేత భర్తను చంపించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు మేఘాలయ హనీమూన్ కపుల్ ట్విస్ట్ అసలు ఎంత దారుణం అంటే ప్రీవియస్ కూడా మనం చూసుకున్నాము. భర్తని స్కెచ్ వేసి చంపేయడం అనేది, అంటే ఇదంతా కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ వల్లే. అవును. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఏంటి అంటే ఇష్టం లేకపోతే మానేయచ్చు కదా, పెళ్లి చేసుకుని ఎందుకు ఇలా చంపడం అనేది, ఈ ఇల్లీగల్ ఎఫైర్స్కి వెళ్ళేసి. అసలు ఒకసారి మళ్ళీ ఇదంతా మాట్లాడుకుందాం మేడం, ఈ హనీమూన్ కపుల్ది సంబంధించి. ఇది చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో ట్విస్ట్ అని మాట్లాడుకుంటాం. అది కామన్ వర్డ్ అయిపోయింది. కానీ ఇక్కడ అది నిజంగానే ట్విస్ట్ అంటే ఇది అని అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా అనే మాట కూడా వీళ్ళకి ఇప్పుడు కామన్ అయిపోయింది. అదంటే అది ఆచరిస్తే అది ఎంత పెద్ద విషయమో, ఎంత మంచి విషయమో, అది ఎటువంటి విషయం అనేది అర్థమవుతుంది. ఎవరు ఆలోచించట్లేదు. మూర్ఖుల్లాగా దున్నపోతు మీద వర్షం అంటారు కదా, దున్నపోతుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఒళ్ళు పొగరెక్కి, నాకైతే అట్లానే అనిపించింది నవీన, ఒళ్ళు పొగరెక్కి నీకు సిగ్గు ఎగ్గు లేదా? నువ్వు ఒకరిని ప్రేమించావు అని ఇప్పుడు చెప్తున్నావు పోలీసులతో. నేనే స్కెచ్ చేశాను, సుపారీ ఇచ్చాను, లేకపోతే కిళ్ళి ఇచ్చాను, పాన్ ఇచ్చాను అని చెప్పి చెప్తున్నావు ఇప్పుడు నువ్వు. అంటే నీకు ఇంత ఇష్టం లేదు, ఇంత వాడితోనే నీకు ఇష్టం ఉందని అనుకున్నప్పుడు నువ్వు చేసేసుకో. ఇప్పుడు ఇంత దారుణం చేస్తే ప్రపంచం అంతా తెలిసింది. అప్పుడు నువ్వు వాడితో లేచిపోయి వెళ్ళిపోయావు అనుకో, ఏదో 2 కుటుంబాలకు తెలుస్తుంది, అంతవరకు సరిపోయేది. అంటే నీకు అంటే నేను చెప్తున్నా ఒక మాట, సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకోటి దొరికాడులే ఫ్రీగా, వీడితో కూడా ఎంజాయ్ చేసి వీడిని వదిలించుకుని వాడితో వెళ్ళిపోదాం అనుకున్నావు. అసలు ఒకటితో కాదు నవీన, ఇది ఇలాంటి అమ్మాయిలకి దీనికేనే అంట నేను, చాలా మందితో ఉండుంటుంది దీనికి. ఎందుకనంటే ఎవరితో 4గురితో కలిసి చేసింది పని. 4 ప్లస్ సుపారీ ఇచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ. అంటే నీకు 4గురితో మొగుడిని చంపే అంత చనువు, క్లోజ్నెస్ నీకు ఉంది అని అంటే అసలు నీకు వాళ్ళతో ఏం సంబంధాలు, ఎలాంటి సంబంధాలు ఉండుంటాయి నీకు? అంటే నువ్వు ఒక్కడితో ఉండి ఉంటావని మాత్రం నాకు అనిపించట్లేదు ఆ మనిషి. అంటే అంత బరి తెగించిపోయి సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఇంకోటి ఎక్స్ట్రా దొరుకుతున్నాడని పెళ్లి పేరు మీద ఇతన్ని కూడా పెళ్లి చేసుకుని ఇతన్ని కూడా అనుభవించి ఇతన్ని చంపేస్తావా నువ్వు? అసలు నువ్వు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావు? ఒక అమ్మ కన్న బిడ్డని నువ్వు చంపుతావా? 4గురిని పెట్టించి మరి ఒక ప్రాణం తీయటానికి నీకు ఎంతమంది కావాల్సి వచ్చారా? అంటే అంత హింస పెట్టి అంత దారుణంగా నువ్వు చంపుతున్నావు అని అంటే అసలు నువ్వెవరు? నీకేం హక్కు ఉంది అసలు అబ్బాయిని చంపడానికి? కస్టడీలో కూడా చెప్తుందంట మేడం, నేను ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ తో సంబంధం ఉంది, హనీమూన్ ప్లాన్ చేసి స్కెచ్ వేయాలనుకున్నాను చెప్పింది. తండ్రి ఏమని వాదిస్తున్నాడు? మా అమ్మాయి నిజాయితీ పర్రాలు, పోలీసు వాళ్ళే ఏదో చేసి మా అమ్మాయి మీద నెడుతున్నారు. ఎక్కడ నువ్వు యూపీ నుంచి, నువ్వు ఉత్తరప్రదేశ్ నుంచి, నువ్వు అస్సాం, ఎక్కడ చిరపుంజి హయ్యెస్ట్ ప్లేస్ అది, నువ్వే ప్లాన్ చేసి అక్కడికి వెళ్దాము హనీమూన్కి అని భర్తని బాగా చేసి నువ్వు తీసుకెళ్ళావు. ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. తీసుకెళ్ళిన మనిషివి నీకు ఏమీ తెలియదని మీ నాన్న చెప్తున్నాడు. అక్కడ పోలీసులకి ఎలా తెలుస్తుంది అసలు వాళ్ళకేంటి అవసరము? నువ్వు చక్కగా నువ్వు ధైర్యవంతురాలివి, నువ్వు తెగించింది దానివి కాబట్టి నువ్వు అక్కడికి తీసుకెళ్ళావు అబ్బాయిని. మళ్ళీ అక్కడ పోలీసులు ఏదో చేశారని అమాయకంగా మాట్లాడడం ఎందుకైనా? అంతా ఆ అమ్మాయి కావాలనే చేసింది, కూతురు కాబట్టి, ప్రేమ కాబట్టి సమర్థించుకుంటున్నాడు. పైగా
అతను సమర్థింపులో తెలియకుండానే ఇరుక్కున్నాడు. సిబిఐకి ఇవ్వండి అని. సిబిఐకి ఇవ్వండి. ఇంకా సూపర్. మరి ఇన్వెస్టిగేషన్ బాగా చేస్తారు. చక్కగా స్టేట్మెంట్ నోట్ చేసుకుంటారు కదా, తండ్రే సిబిఐకి ఇవ్వమన్నాడని. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది పోలీసులు ముందుకెళ్ళడానికి. కాబట్టి సిబిఐ కదా ఎన్ఐఏకే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చెప్పా వెతుకుతున్నారు. అక్కడ వెతికినప్పుడు మరి దొరికింది కదా, అక్కడ ఎటువంటి సాక్ష్యం లేదు, కానీ ఆ అమ్మాయి వేసుకున్న షర్ట్ ఒకటి దొరికిందని. ఇంకా అంతకన్నా ఏం కావాలి. దొరికింది. ఆ అబ్బాయి అసలు పాప శవం కూడా కుళ్ళిపోయిన స్థితిలో దొరికింది అంటున్నారు. ఆ చేతి మీద ఏదో పచ్చబొట్టు వేసుకున్నాడు. తర్వాత వాచ్, ఏదో ఒక వాచ్ వల్ల అతను దొరికాడు అని చెప్తున్నారు. మరి లేకపోతే ఏమైపోయినట్టు, ఎటు పోయేవాడు అబ్బాయి. ఇప్పుడు పోలీసులు ఆ కుక్కల్ని తీసుకుని వెళ్ళి వెతికి ఎంత కష్టపడి ఉంటారు. అక్కడ అంతా లోయలు, అప్పర్ అస్సాం అంటారు దాన్ని, అప్పర్ అస్సాం. సో షిల్లాంగ్ ఇంకా కొంచెం దాటితే అప్పర్ అస్సాం, అంత లోయలు, కొండలు, అడవులు, మరి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో హనీమూన్ అంటే ఆ ప్లేస్కి వెళ్తున్నారు చాలామంది. ఈ చిరపుంజి ప్లేస్, చిరపుంజిలో ఎప్పుడు కూడా త్రూఅవుట్ ఇయర్ వర్షాలు పడుతూనే ఉంటాయి. మరి మొహాలకి ఎంజాయ్ చేయడానికి ఆ ప్లేస్ దొరికింది. అంటే ఎంజాయ్ చేయడానికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావు, ఎంజాయ్ చేసేస్తావు, అడ్డం వస్తే మనుషులు తీసేస్తావు. ఇప్పుడు అమ్మాయిలు బాగా ఎంజాయ్మెంట్స్కి విపరీతంగా అలవాటు పడ్డారు. అమ్మాయిలు ఎవ్వరు ఏమనుకున్నా నాకేం బాధ లేదు. రీసెంట్ గా కూడా మనం చాలా చూసాం కదా, స్కెచ్ వేసి చంపేయడం. ఎంజాయ్మెంట్ ఒక పక్కన ఒక మగోడు అంటే ఒక బాయ్ ఫ్రెండ్, ఒక మొగుడు రూపంలో కానీ బాయ్ ఫ్రెండ్లో కానీ నీకు ఒక సెక్యూరిటీ బాడీ గార్డ్ లాగా నీకు ఒక మగోడు కావాలి నువ్వు ఎంజాయ్ చేయటానికి. నువ్వు ఏ మూలకైనా వెళ్ళిపోతావు, ఏ మూలకైనా తీసుకెళ్ళిపోతావు. అసలు నువ్వు ఒక అమ్మ కన్న బిడ్డని నీ ఇష్టం వచ్చిన ప్లేస్కి ఎందుకు తీసుకెళ్తావు? నువ్వు వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తావు జవాబు? నువ్వు అంటే పెళ్లి చేసుకుంటే అందరూ నీకే ఉపయోగపడాలా? నీ కాళ్ళు గడగాలి, నీ ముడ్డి గడగాలి, నీకు అన్ని స్పెషాలిటీస్ చేయాలి, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్ళాలి, నువ్వు పడిపోతే ఎత్తుకుని తిప్పాలి, నీకు రకరకాల యాంగిల్స్లో 1,00,000 ఫోటోలు తీయాలి. ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు? ఒక అమ్మకన్న బిడ్డ అంటే ఏమనుకుంటున్నావు? నాకు బీపీ వచ్చేసింది ఈరోజు. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావు సిగ్గు లేకుండా. నువ్వు ఒకరిని ప్రేమించానని పబ్లిక్లో స్టేట్మెంట్ ఇచ్చావు, చెప్పావు. ఈ అబ్బాయిని ఎందుకు చేసుకున్నావు? నువ్వు అనుభవించడానికి కూడా దొరికాడు వెరైటీ అని. బిజినెస్ మ్యాన్ కదా మేడం, డబ్బు కోసం. ఇంకొకటి చెప్పరా, ఇలా చేస్తే నామరూపాలు లేకుండా ఎవరు సాక్ష్యం పట్టుకోలేరు. తర్వాత ఎవరో ఏదో చేసేసారని చెప్పేయచ్చు, అతని ఆస్తికి వేయచ్చు. అదే పెళ్లి చేసుకొని చేస్తే ప్రాబ్లం ఉండదు, నా పైకి రాదు, ఎక్కడ జారి పడిపోయాడని ఆస్తి కొట్టేయచ్చు. తర్వాత మళ్ళీ ఏదో పెళ్లి చేయడానికి మొదలు పెడతారు, ఆ ప్రేమించిన వేసుకుని వెళ్ళిపోవచ్చు. తర్వాత కూడా ఇలా చేస్తే కూడా తర్వాత ఆ అమ్మాయి జీవితం కూడా మళ్ళీ కూడా దుర్భరంలో పడిపోతుంది. ఆ రెండో వాడు ఎవడైతే ప్రేమించాడో వాడు భయపడ్డా దీంతో కాపురం చేయడానికి. అమ్మో ఇది ఎంత క్రిమినల్, రేపు నన్నైనా చంపచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి దొరకకపోయినా సరే ఆ అబ్బాయి దీన్ని చేసుకునేవాడు కాదు, ఖచ్చితంగా చేసుకునేవాడు కాదు. అమ్మో ఇది ఇంత క్రిమినల్, ఇది నన్ను కూడా నా ఫ్యామిలీని కూడా ఏమన్నా చేయొచ్చు అని చెప్పి వాడు ఏదో ఒక వంక పెట్టి పారిపోయేవాడే, దీన్నేం చేసుకునేవాడు కాదు పెళ్లి. ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా మేడం ఇలా అమ్మాయికి ఇంకో ఎఫ్ఐఆర్ ఉందని అని తెలిసి కూడా పెళ్లి చేస్తున్నారంటారా? లేదట, లేదు మా అమ్మాయికి ఎఫ్ఐఆర్, పోలీసులే ఏదో మాయ చేసి మా అమ్మాయిని ఇరికించారు. అవును, మరి ఇంత పెద్ద దేశంలో ఆ మూల ఎక్కడో ఏదో జరిగితే ఆ మూల పోలీసులు వచ్చి ఇక్కడెక్కడో ఉన్న అమ్మాయి మీద వేస్తారు కేసు. అంటే అజ్ఞానంలో ఉన్నారా, అమాయకత్వంలో ఉన్నారా, తప్పించుకునే మార్గంలో ఉన్నారా? ఎక్కడున్నారు వీళ్ళు? ఇలా చిన్నప్పటి నుంచి తోటకూరనాడే ఖండించకపోతే పెద్ద గజంగా అయ్యాడంట పెద్ద అయిన తర్వాత. మరి నువ్వు చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయిని ఎంత సపోర్ట్ చేయకపోతే ఇవాళ ఎంత బరి తెగించి ఈ స్టేజ్కి వచ్చింది? తల్లిదండ్రులు నమ్మిస్తుందా, లేకపోతే అంత ప్రేమ వీళ్ళు పెంచుకున్నారా అంత గారాబం పెట్టి? ఏమై ఉంటుంది? ఇలా పొగరబట్టిన గిత్తల్ని ఊళ్ళో ఉంచకూడదు, ఇళ్లల్లో ఉంచకూడదు, తోసేయాలి ఎక్కడికన్నా బయటకి. ఇలాంటి సంఘటనలు చూసి మేడం అబ్బాయిలకి భయం వేస్తుంది పెళ్లి చేసుకోవాలి అంటే. రాదా మరి? అసలు ఇప్పుడు అబ్బాయిలు కాదండి, అబ్బాయిల కన్నా తల్లిదండ్రులే చెప్తారు మేము పెళ్లిళ్ళు చేయం, మేము బతికున్నాను కాదు తింటాము, బతికించుకోలేకపోతే ఇంత విషయం పెట్టి చంపేస్తాం మా కొడుకులకి, మేము అందరం కలిసి చచ్చిపోతాము అన్నప్పుడు చట్టాలు నోరు మూసుకుని కూర్చోవాలి. మీరు రక్షించలేనప్పుడు మా పిల్లల్ని మేము చంపుకుంటాము అన్న స్టేజ్కి వచ్చేస్తున్నారు. అప్పుడు చట్టాలు ఏం చెప్తాయి, పోలీసులు ఏం చెప్తారు, సమాజం ఏం చెప్తుంది, ఇలాంటి క్రిమినల్స్ ఏం చెప్తారు? ఎంత దారుణం మేడం. హనీమూన్ కని ప్లాన్ చేసి పెళ్లి చేసుకొని అంత హంగామాగా అంత ఆర్భాటంగా అంతమంది మనుషులు ఎదుట కుటుంబ సభ్యులు ఎదుట పెళ్లి చేసుకుని హనీమూన్ అని ప్లాన్ చేసి వెచ్చి వేసి మరి చంపించింది అంటే ఎంత కఠినాత్మరాలు అనుకోవాలని. నువ్వు చంపాలనుకుందా అనుకుని ఇక్కడే చంపేస్తే నీ యదో బుద్ధి అందరికి తెలిసిపోయేది. నువ్వు ఇంత బ్లఫింగా, అసలు ఇంత నమ్మించి దీన్ని ద్రోహం అనాలా, మోసం అనాలా, ఏమనాలి అసలు ఈ పనిని? భర్తను కూడా చాలా నమ్మించింది. దొరకకుండా, మనిషి దొరకకుండా నువ్వు వెళ్ళి సేఫ్గా ఎక్కడ కూర్చుంటావా? నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు నలుగురితో చేరి,
ఎప్పుడుకో తీరుబడైన 17 రోజులైంది. తీరుబడైనప్పుడు బ్రదర్కి ఫోన్ చేసి చెప్పిందంట. మళ్ళీ సిగ్గు భయము దీని మొహానికి. వాడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడంట. అంటే నేను ఇండైరెక్ట్గా ఎవరో తెలుసుకోవాలా నీ గురించి, అబ్బా చాలా పతివ్రత అమాయకురాలు అనుకోవాలనా ఈ చేష్టలు? ఇప్పుడు ఇవన్నీ కాదు. నేనైతే ఏం చెప్తానంటే దాన్ని నుంచోబెట్టాలి. పేరెంట్స్ని, అబ్బాయి చుట్టాలని పేరెంట్స్ని నుంచోబెట్టి వీళ్ళకి నువ్వేం సమాధానం చెప్పించాలి. ఇది చాలా పెద్ద పనిష్మెంట్. ఇది కూడా ఆ తల్లి బాధ, నువ్వు ఏం చెప్తావు చెడిపోయిందానా అని వాళ్ళు అడుగుతారు. ఏం చెప్తావు మరి వాళ్ళకి? నా బిడ్డ నాకు తీసుకొచ్చి ఇవ్వు. నీవు 4 కొడుకుల్ని కన్నా 4 కూతుర్ని కన్నా నీకు ఆ కన్న ప్రేమ నీకు తెలియకపోవచ్చు రేపొద్దున. నీ మనస్తత్వం అటువంటిది, నీ మైండ్ అటువంటిది. నాకు సమాధానం చెప్పు నా తల్లి అడిగితే ఏం చెప్తుంది? చెప్పించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత కఠినంలో కఠినం, ఎంత కఠినమైన శిక్ష ఉందో అలాంటి చేసినా కూడా పాపం పోదు అమ్మాయి మీద. అంటే ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఇన్సిడెంట్ పైన? ప్రీవియస్ కూడా చాలా మాట్లాడుకున్నాం మనము. అంటే భార్యలు ఇలా స్కెచ్లు వేసి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ వల్ల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి హస్బెండ్ ఇంటికి పిలిచి చంపడం, ఎక్కడికో తీసుకెళ్ళి చంపడం, ఇలాంటివి జరుగుతున్నాయి కదా సొసైటీలో. ఓవరాల్గా ఏం చెప్తారు దీనిపైన? నేను ఎవరు ఏం అనుకున్నా సరే శాస్త్రీయమైన పద్ధతి, చాలా న్యాచురల్ పద్ధతి, ఇంట్లో ఎప్పుడు కూడా అందరు కోరుకునే పద్ధతి ఒకటే ఉంటుంది. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక కోడలుగా కానీ కూతురుగా కానీ ఫ్యామిలీ పరంగా ఉండాలి. భర్త చెప్పినట్టు వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. ఎందుకు చెప్తారు? నీ మంచి కోసం చెప్తారు. నీ కాపురం గురించి చెప్తారు, నీ పుట్టిన బిడ్డల గురించి చెప్తారు. ఇంకంతకన్నా ఆయన చెప్తారా? నీకు అవి ఎందుకు నచ్చట్లేదు? నీకు నచ్చకపోతే నచ్చుకోవాలి. నువ్వు నచ్చుకొని తలకాయ వంచుకొని మంచిగా ఫ్యామిలీ పరంగా ఉండదలుచుకుంటేనే పెళ్లి చేసుకోని ముందు చెప్పాలి. పెళ్ళి అయిన తర్వాత కూడా నువ్వు ఫ్యామిలీ పరంగా పద్ధతిగా ఉంటేనే. ఇప్పుడు భర్త ఒక చోట మనం కాలేజీలో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు అమ్మా నాన్న తిడతారు. అమ్మ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు, తొందరగా వచ్చాయి, ఏ ప్లేస్కి వెళ్తున్నావు, జాగ్రత్త అని అమ్మా నాన్న చెప్తే అలాగే అమ్మ అని సమ్మగా మంచిగా వస్తారు ఇంటికి. అదే మాట భర్త కానీ అత్తగారు కానీ చెప్తే నన్ను స్ట్రిక్ట్ చేస్తున్నారు, నన్ను బంధిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, నాకు ఫ్రీడమ్ లాగేసుకున్నారు, నన్ను ఖైదు చేశారు లాంటి కవిత్వాలు లాంటి మాటలన్నీ చెప్తారు. అబ్బాయి ఏం చెప్పాడు గుర్తుందా మీకు? మేము మా చేతిలో పెట్టారు వాళ్ళు, ఏదన్నా అయితే వాళ్ళ 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 పిల్ల ఏమైందని అడిగితే మేమేం సమాధానం చెప్పాలి. అంటే ఆ అబ్బాయి జీవితం చివరి వరకు కూడా నా పిల్ల అనుకోలేకపోతున్నాడు, వాళ్ళ పిల్ల అని అనుకుంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనులు అలా ఉన్నాయి. వీళ్ళు చేస్తున్న డైరింగ్ పనులు కానీ, విచ్చలవిడి పనులు కానీ, ఏదైనా సరే ఒక ప్రేమతో బతిమలాడుకుని వెళ్ళిపోయినా సరే బయటకు ఏదైనా పని మీద భర్త ప్రేమతో సరేలే అంటాడు. ఏదన్నా జరిగితే వాళ్ళు వచ్చి ఈ అబ్బాయినే కదా అడుగుతారు. అప్పుడు నేనేం చెప్పాలని అడిగాడా లేదా? దీనికి కూడా అమ్మాయిలు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ అమ్మా నాన్న వద్దమ్మా అంటే ఆగుతారు, లేకపోతే కొంచెం వాదించి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చేస్తారు. అదే కానీ అత్తగారు కానీ భర్త కానీ అన్నప్పుడు ఎందుకు వీళ్ళకి నెగిటివ్గా అనిపిస్తుంది ఒక అబ్బాయి అడిగాడు. దానికి కూడా ఈ అమ్మాయిలు సమాధానం చెప్పాలి. నేను అమ్మాయిలకి చెప్పేది ఇదే. దీనికి సమాధానం మీరు చెప్పగలరా? చెప్పండి అని అడుగుతున్నాను. మీరు పద్ధతిగా పెళ్లి చేసుకుని ఉండండి, లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీకు ఒక పవిత్రత అనేది లేదా? మీకు ఉన్నది పోగొట్టుకుంటారా? ఇంకా డీప్గా నేను మాట్లాడగలను నవీన. ఎవరు హర్ట్ అవుతారో తెలీదు. అర్థమవుతుంది మేడం ఎమోషన్ కూడా. ఎందుకంటే అసలు బాధపడుతున్నా, ఆ తల్లి బాధ కూడా చాలా దారుణం అనమాట. ఏం చెప్తుంది, ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది ఆవిడ కూడా పాపం. ఇలాంటి హత్యలు ఎన్ని చేశారు అమ్మాయిలు? ఆ తల్లిదండ్రులందరికీ ఏం చెప్తారు వీళ్ళు? చెప్పాల్సిందే జవాబు. పెళ్లి చేసుకుని అడ్డు తొలగించుకుంటున్నారు. జైలు శిక్ష వేస్తే ఆడవాళ్ళు కదా అని చెప్పి 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో జైల్లో పెట్టి తెల్లచారో నెంబర్ చారో కట్టించి భోజనం పెట్టి కూర్చోబెడతారా? అదే ఆ శిక్ష అంటే? సుఖంగా ఉంటున్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులకి ఏం జవాబు చెప్తారు? ఆ అబ్బాయి ఎన్నో ఆశలు కళలు ఉంటాయి జీవితంలో. ఆ కళలన్నీ కాలరాయటానికి వీళ్ళకేం హక్కు ఉంది? అసలు ఎవరు వీళ్ళందరూ? ఎక్కడి నుంచో వచ్చి అంటారే భర్త ఒక దెబ్బ కొడితేనో తిడితేనో నన్ను హింసించేశాడు, గృహహింస కింద కేసులు పెట్టేయడాలు, లేకపోతే ఆ అబ్బాయికి బుద్ధి చెప్పించడం, చాటును ఎవరితో కొట్టించడం, ఎన్ని చేస్తారే? మీరు చేసిన దానికి ఏం చేయాలి? ఖచ్చితంగా నాకు అమ్మాయిలు సమాధానం చెప్పే తీరాలి ఇలాంటి అమ్మలందరికీ. థ్యాంక్ యూ మ్యామ్.